అందరికీ నమస్కారం. ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారి ఆదేశానుసారం తెలంగాణ ఇన్ఛార్జి గారు పెద్దలు దీపాదాస్ మున్షి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మోడీ చేస్తున్నటువంటి దేశ దోపిడీని అరికట్టడంలో రాహుల్ గాంధీ గారు గలమెత్తి పార్లమెంట్ గొంతిప్పి మాట్లాడుతుంటే ఇలా బీజేపీ గుండెల్లో వణుకు పుట్టింది. ఈడీ పేరు మీద మోడీ గారు గతంలో ఎన్నో రకాలుగా సిబిఐ ఈడీ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో హస్తగతం చేసుకోవాలని చెప్పి ఎంతో దుర్మార్గపు ఆలోచనతో అధికారంకి వచ్చినటువంటి మోడీ మళ్ళొక్కసారి దేశ సంపదను కొల్లగొట్టడం కోసం ఈ రకంగా సెబీ చైర్మన్ అడ్డగా పెట్టుకొని వాళ్ళ ద్వారానే ఇలా షేర్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొంది దేశ సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి మోడీకి, అదేవిధంగా సెబీ చైర్మన్ దించేంత వరకు కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యుద్ధం ఇప్పటితో కాదు, మోడీని గద్దె దించేంత వరకు, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు సైనికులకు పోరాడి ఏదైతే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసామో ఇలా భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉంది. నల్ల ధనం చేస్తానని చెప్పి ఇలా నల్ల చట్టాలు తెచ్చినటువంటి మోడీని ఖచ్చితంగా భారతదేశ ప్రజలు తరిమి కొట్టే రోజు వచ్చేంత వరకు కూడా మనం కార్యాచరణ చేసుకొని ఖచ్చితంగా మోడీని గద్దె దించే వరకు కూడా పోరాటాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రకంగా ఐక్యతతోటి మనం ధర్నాలు చేసి మోడీని ఖచ్చితంగా గద్దె దించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశమే పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్, జై హింద్. రామచంద్ర నాయక్ గారు వైపు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ ఖర్గే గారి పిలుపు మేరకు ఈరోజు ధర్నాలో భాగస్వామి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ దేశానికి చౌకీదార్ అని చెప్పుకునే మోడీ గారు జాతీయ సంస్థలన్నిటినీ తన కబంధ హస్తాల్లో బంధించి ఈడీ, సిబిఐ, అదేవిధంగా సెబీ ఇలాంటి సంస్థలను కూడా తన హస్తాలు పెట్టుకొని కేవలం గుజరాత్ తన ఆస్థాన కార్పొరేట్ సంస్థల్ని మాత్రమే ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నల్లధనాన్ని చేస్తా అని చెప్పిన మాట్లాడిన మోడీ గారు మరి ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి యావత్తు భారతదేశం ఈరోజు రాహుల్ గాంధీ గారి థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చేసినారు. దయచేసి అక్కడ ఆపేయండి అమ్మా, మిగతాలంతా అక్కడ ఆపేయండి. పెద్దలు